హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. ఈ న్యూ ఇయర్ మీ అందరికి ఇండ్లలో సంతోషాలు తెస్తూ సంక్రాంతి పండగకి ఇంకా సినిమాలతో మారి మోగిపోతుంది. ఎక్కడ చూసినా 3 సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ 2 సినిమాల టైలర్స్ వచ్చేసినాయి, థియేటికల్ టైలర్. మీకు గేమ్ చేంజర్ నచ్చిందా, డాకు మహారాజ్ నచ్చిందా, ఏది నచ్చిందా కింద కామెంట్ పెట్టండి. ఈ రోజు మనం ఇప్పుడే జస్ట్ 8:10 కి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు ఫ్యామిలీ ఓరియంటెడ్, ప్రతి ఒక్కరి మనసులో ఏ భేదం లేకుండా ఉండిపోయిన హీరో వెంకటేష్ గారు. ఎందుకంటే ప్రతి ఫ్యాన్స్ ఆయన్ని ఇష్టపడతారు, ప్రతి హీరో ఫ్యాన్స్ ఆయన్ని ఇష్టపడతారు. వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం థియేటికల్ టైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందామా. ఎలా ఉందంటే అండి, వచ్చిన ముందు 2 సినిమాల టైలర్స్ చూస్తే ఒకటేమో పొలిటికల్ థ్రిల్లర్, విలన్ కి హీరోకి మధ్యలో మొత్తం వార్, అంటే ఒక పొలిటికల్ థ్రిల్లర్గా డ్రామా కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం ఎలా ఉంటుందో అలా శంకర్ గారు వదిలారు. ఇంకొకటి డాకు మహారాజ్, బాలకృష్ణ గారి వెస్ట్రన్ స్టైల్తో, ఆయన మాస్ లుక్తో. ఒక టైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఎవడు నువ్వు అంటే ఆయన అంటారు మైఖేల్ జాక్సన్ అని. దానికే థియేటర్లో ఇంకా అందరూ కామెడీ మొత్తం. బాబీ గారు కూడా ఆయనలో ఇంకా సత్తా లేదని చెప్పి యాక్షన్ ఓరియంటెడ్తో డాకు మహారాజా టైలర్ని సూపర్గా వదిలారు. ఈ 2 యాక్షన్ థ్రిల్లర్ అండ్ మొత్తం వైలెన్స్తో నిండిపోయినాయిగా, అదే కదా ఇప్పుడు కావాల్సింది. కానీ ఫ్యామిలీస్ కూడా ఉంటారు, ఫ్యామిలీస్ కోసం మేమున్నాం, మేము వస్తున్నాం, ఈ సంక్రాంతికి వస్తున్నాం అన్నట్టు ఫ్యామిలీ మొత్తం కామెడీగా. ఈ మధ్యకాలంలో అంత కామెడీ టైలర్ నేనైతే చూడలేదు. మీరు చూసింటే కామెంట్ చేయండి. మొత్తం కామెడీతో నింపేశారు. వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారి మధ్య, వీళ్ళు ముగ్గురు మధ్యలో వెంకటేష్ గారు ఎలా ఉంటారో అనేది చాలా కామెడీగా చూపించారు. ఒక ఊత పదం కూడా ప్రతి దాంట్లో ఉంటుంది. అనిల్ రావిపూడి గారు దీంట్లో తెలుగులో మాట్లాడండి అని ఐశ్వర్య రాజేష్ ఇలా వెంకటేష్ గారి భుజం మీద ఆ ఒక హావం కనపడింది. ఇంకొకటి వెంకటేష్ గారు సీరియస్గా డైలాగ్ చెప్తారు. ప్రతి సినిమాకి ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడి వెనకలో ఒక ప్రేమ కథ ఉంటుంది. అది గుళ్ళోనో బల్లోనో ఎక్కడో మీకు తెలుస్తుంటే అది కంపల్సరీ అది పెళ్ళానికి చెప్పకండి అంటారు. అద్దిరిపోయింది డైలాగు. అంటే కామెడీగా టైలర్ మొత్తం ఒక సస్పెన్స్ జోనర్ ఉన్ని కొంచెం మొత్తం కామెడీతో నింపేశారు. మన యానిమల్లో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనతో కూడా దీంట్లో కామెడీ చూపించినట్టుంది. ఆయన కూడా చెప్తారు ఈ ప్రతి ఫ్యామిలీకి, వీడు ప్రతి పండక్కి ఫ్యామిలీతో వచ్చి విక్టరీ కొట్టాడని. నిజంగా ఈ పండక్కి వెంకటేష్ గారి విక్టరీ ఖాయమండి. హ్యాపీగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, అంటే వెంకటేష్ గారు కొడితే విలన్స్ ఎగురుతారా లేకపోతే పడతారా, వైలెన్స్ అవన్నీ ఏం చూడకుండా టెన్షన్స్ వదిలి వచ్చి చూసే సినిమాలా థియేటికల్ టైలర్ ఉంది. కామెడీ, ఎటువంటి వల్గర్ లేదు, వైలెన్స్ లేదు. ముందుగా పాటలు అద్భుతంగా ఉన్నాయి, సాంగ్స్ విని థియేటర్లో రావచ్చు. ఈ థియేటికల్ టైలర్ చూస్తే కామెడీ అద్దిరిపోయింది. డైలాగ్స్ అయితే మొత్తం కామెడీతో నింపేశారు అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, మన మీనాక్షి చౌదరి, నరేష్ గారు కనబడుతున్నారు, అవసరాల శ్రీనివాస్ గారు కనబడుతున్నారు టైలర్లో. ఒక ఎక్స్ కాప్కి, ఎక్సలెంట్ వైఫ్కి అండ్ ఎక్స్ లవర్కి మధ్యలో, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి మధ్యలో వెంకటేష్ గారు ఎలా నలిపోతారు. అది పీనుగా అంటారు కదా, ఆ ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారే కరెక్ట్. వాళ్ళు చెప్తారు కంపల్సరీ మీ ప్రేమ కథని మీ పెళ్ళానికి మనకు చెప్పకండి అంటారు. నిజంగా థియేటికల్ టైలర్ అయితే అదిరింది. నా పరంగా చెప్తున్నా, ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపల్సరీ చూసే సినిమాలాగే ఉంది. ఫ్యామిలీస్ అంతా వెళ్ళి కదిలి చూస్తారని అనుకుంటున్నాను. వెంకటేష్ గారిని చాలా కొత్తగా చూపించారు మన అనిల్ రావిపూడి గారు. ఒక గర్సనా గెటప్లో, పోలీస్ గెటప్లో కూడా కనబడుతున్నారు ఎక్స్ కాప్గా. ఆయన ఎందుకు ఎక్స్ కాప్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యనేది అది స్టోరీలో మనం చూద్దాం. కానీ టైలర్ మటుకు విడుదల చేసిన టైలర్ 2 minutes ఏమో ఉంది. ఆ 2 minutesలో మొత్తం కామెడీతో నింపేశారు. కామెడీ ఈసారి సంక్రాంతికి మామూలుగా ఉండదు. సంక్రాంతికి వస్తున్నాం, ఫైట్స్ కూడా కామెడీగా కనబడుతున్నాయి నాకు. కొంచెం మన యాక్షన్ కొంచెం ఎక్కడో ఈ మధ్య మన ప్రతి సినిమా వైలెన్స్ ఎక్కువైపోయింది కదా, ఒక హ్యాపీగా చూసే సినిమాకి ఉండబోతున్నాను. ఒక వెంకటేష్ అభిమానిగా, వెంకటేష్ ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి పండగ 14th కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైన్ ఆఫ్.